ఎదుటి వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారనిపిస్తుందా? ఎదుటి వాళ్ళు మీకు అసలు గౌరవం ఇవ్వట్లేదని అనిపిస్తుందా? తప్పు ఎక్కడో కాదండి, తప్పు మీలోనే ఉంది. ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది, చాలా పవర్ఫుల్ ఎక్స్పెరిమెంట్. మెరీనా అబ్రోవేక్ గారు చేశారు. ఈవిడ ఒక దగ్గర నిల్చొని ఎదురుగా ఒక టేబుల్ పైన కత్తులు, సిజర్స్, ఫెదర్స్, మంచి మంచి ఆబ్జెక్ట్స్ కూడా, రోజ్, పెటల్స్ అన్ని అలా పెట్టారనమాట. పెట్టిన తర్వాత ఒక్కొక్కరు దేన్నైనా వాడొచ్చు అనేసి బోర్డు రాసి పెట్టారు. సో ఆవిడ ఏది వాడినా ఫస్ట్ రియాక్టే అవ్వలేదు. స్టార్టింగ్ లో అందరూ ప్రేమగా ఆవిడని హక్ చేసుకున్నారు, కిస్ చేసుకున్నారు. కొంతమంది రోజ్ ఇచ్చారు, రోజ్ తో టచ్ చేశారు, ఫెదర్స్ తో టచ్ చేశారు. కాసేపటికి వాతావరణం ఇంకోలాగా మారిపోయింది. ఎందుకంటే ఆవిడ ఏం చెయ్యదు, ఇంకేం అనదు అన్నది తెలిసిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ మిస్యూజింగ్ ఇన్ అ రాంగ్ వే. అందరూ కత్తితోటి కట్ చేయడం కూడా చేశారు. కొంతమంది ఆవిడ్ని హానికరంగా, అన్కంఫర్టబుల్ గా ముట్టుకున్నారు. సో కంఫర్టబుల్ గా ఉన్నది కాస్త కొంచెం డిస్కంఫర్ట్ గా మారిపోయింది. డిస్కంఫర్ట్ తర్వాత హర్టింగ్ గా మారిపోయింది. ఇంకాసేపటికి లాస్ట్ లో ఆ టేబుల్ పైన గన్ను కూడా ఉంది. ఒక అతను గన్ తీసి షూట్ చేయబోయాడు. అప్పుడు వెంటనే ఆ ఎక్స్పెరిమెంట్ స్టాప్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల అర్థం ఏంటి తెలుసా? సెట్టింగ్ యువర్ బౌండరీస్ అనేది చాలా ముఖ్యం. మనం మన లైఫ్ లో బౌండరీస్ సెట్ చేసుకోవాలి. అందరం ఫిజికల్ అబ్యూస్కే సెట్ చేసుకుంటాం, కానీ మనం ఎమోషనల్, మెంటల్ స్టేటస్కి కూడా మనం ఒక బౌండరీస్ సెట్ చేసుకోవాలి. మనం ఎమోషనల్గా రిలాక్స్డ్గా ఉన్నప్పుడే మనకి ఎనర్జీ హైగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు అలాగే గౌరవిస్తారు. మీరు ఎదుటి వాళ్ళని ఇన్సల్ట్ చేయడానికి అలౌ చేస్తేనే కదా వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడెక్కడ బౌండరీస్ సెట్ చేయాలో. సెల్ఫ్ లవ్ అనేది ఫ్యాషన్ కాదండి, సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, see you all with more such content. మీరు కూడా సెల్ఫ్ లవ్ని, ఈ ఎక్స్పెరిమెంట్ని అంగీకరిస్తున్నారంటే క్రింద సెల్ఫ్ లవ్ అని టైప్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి.